హలో అందరికి. సో చాలా రోజులైతుంది నేను లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయక. అండ్ యూట్యూబ్‌లో ఇన్‌యాక్టివ్ ఉండడం చాలా ఎక్కువైతుంది ఈ మధ్య. సో ఇది ర్యాండమ్‌గా అసలు నేను అస్సలు అనుకోలే ఇప్పుడు నేను ఈ వీడియో షూట్ చేస్తా అని. సో కొంచెం అప్డేట్ ఇయ్యాలి అని చెప్పేసి ఈ వీడియో అనేది నేను షూట్ చేస్తున్నాను. సో మీకు కానీ ఈ ఫీల్డ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఎవరైనా బ్యూటీషియన్, మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ డ్రెస్సర్ కోర్స్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నా, లేకపోతే జాయిన్ అయినంకనైనా ఏమన్నా వాళ్ళకి హెల్ప్ అంటే టిప్స్ కానీ ఎట్లా తర్వాత ఏం చేస్తే మనకి బావుంటదని అంటే తెలవని వాళ్ళకి తెలుసుకోవాలనంటే కామెంట్ చేయండి. సో నేను హెల్ప్ చేస్తాను. సో నేను సో నేను ఛానల్ అనేది క్రియేట్ చేయడానికి రీజన్ ఏంటి అనేది నేను చెప్దాము. అంటే నేను అసలు ఎందుకు క్రియేట్ చేసిన, యూట్యూబ్ చేయాలని ఎందుకు అనుకున్నా, నేను ఇంకా అస్సలు ఒక స్టెప్ కూడా ఎక్కలేదు నేను యూట్యూబ్‌లో. బట్ అసలు తెలవాలి కదా! మన కోసం మన ఇంట్రడక్షన్ వీడియో ఒకటి ఇస్తే క్లియర్‌గా ఉంటది అనేసి ఈ వీడియో చేస్తున్నాను. సో నేను ఛానల్ అసలు నేను ఒక్క వీడియో అంటే ఫోన్ పెట్టుకొని ఒక వీడియోస్ రికార్డ్ చేసి అవి పబ్లిక్ చూడాలనుకుంటా అని నేను అస్సలు ఎప్పుడు అనుకోలేదు. నేను ఫొటోస్ దిగడానికి కూడా అస్సలు లిటరల్‌గా నేను ఇంట్రెస్ట్ చూపియకపోతుండే. ఫొటోస్ దిగుమన్నా, లేకపోతే ఎవరినైనా దింపుమన్నా, ఏదైనా గ్రూప్ ఫొటోస్‌లో ఉండమన్నా, కజిన్స్‌తోని ఏదన్నా వీడియోస్ డాన్స్ చేయడము, లేకపోతే అప్పట్లో టిక్ టాక్ అవి ఫేమస్ ఉంటుండే. టిక్ టాక్ చేయడము అప్పట్లో అంటే 2020 సంథింగ్ అప్పుడు. టిక్ టాక్ లో రీల్స్ చేయడానికి అట్లా కూడా అది ప్రైవేట్ తో ఉన్నా కూడా నేను చేయకపోతుండే అనమాట. అట్లాంటిది ఈ ఫీల్డ్ కి వచ్చినాక నేను అన్ని కింద పడుకుంటా అది ఇది నేర్చుకుంటా, జాబ్ దోలాడుకుంటా ఆ జర్నీలో నాకు ఏమనిపించిందంటే క్లియర్ గా కనీసం ఒకళ్ళు ఈ టాపిక్ చెప్పేవాళ్ళు కూడా లేరు. లిటరల్ గా ఇప్పటికీ లేరు. అంటే జాబ్ తర్వాత ఏం చేయాలి, మీరు ఏ కోర్స్ ఏ టైంలో నేర్చుకుంటే బెస్ట్, అసలు ఈ ఫీల్డ్ ఓకేనా, ఇది ఎవరికి సెట్ అవుతుంది, అండ్ దీనిపైన నాలెడ్జ్ ఇవ్వడం కానీ, ఎక్కడ నేర్చుకుంటే బెస్ట్, ఎక్కడ నేర్చుకునేటప్పుడు ఏమి ఉండాలి అంటే ఏ ఏ పరంగా ఆలోచించి ఇందులోకి ఎంటర్ కావాలి, అస్సలు అట్లాంటివి లేవు. తర్వాత జాబ్ ఎట్లా దోలాడుకోవాలి, అసలు జాబ్‌కి వెళ్ళినాక వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడుగుతారు, ఎట్లా డెమోస్ ఉంటాయి, అస్సలు ఏం తెలవదనమాట. అంటే ఎవ్వరు చెప్పేవాళ్ళు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫీల్డ్‌లో ఇప్పుడు మేకప్‌కి చేస్తుర్రు గానీ బ్యూటీ హెయిర్‌లో హిందీ ఉంది గానీ తెలుగు ఇప్పటికి లేదు. అసలు సలూన్స్‌లో ఎట్లా ట్రీట్ చేస్తారు, ఏమైతది, అండ్ ఏమైనా ఫేస్ చేయాల్సొస్తదా, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తదా, లేపోతే క్లియర్‌గా చెప్పేవాళ్ళు లేరు. అందుకు నేను ఒకరోజు సడెన్‌గా నార్మల్‌గా నేను జాబ్ చేస్తున్నా. నాకనిపించింది. తర్వాత నాకు అస్సలు లిటరల్‌గా నాకు ఏ వీడియో ఎట్లా ఎడిట్ జేయాలో తెలవదు. షూట్ ఎట్లా జేయాలో గూడా తెలవదు. నేను జెప్పేది వాళ్ళకి ఎదుటి మనిషికి అర్థమైతుందా అనేది గూడా నాకు అర్థం గాకపోతుండే. ఇప్పటికి నాకు తెలవదు. బట్ నేను మెల్లమెల్లగా జేస్తున్నా. అది మీకు నచ్చుతుందా, నచ్చుతలే అనేది నాకు గూడా తెలవదు. బట్ హెల్ప్ అవుతదేమో అనేసి నేను ఛానల్ క్రియేట్ చేసినాను. అండ్ నేను అనుకున్నాక చాలా డేస్ ఆలోచించినాక నేను కొన్ని రోజులు కుకింగ్ వీడియోస్ అవి ఇవి ఆగమాగం చేసినాను. తర్వాత నేను ఇప్పటికి నాకు లిటరల్ ఒక 100 సబ్స్క్రైబర్స్ కూడా లేరు. బట్ ఒక్కరికి ఇద్దరికి అన్న హెల్ప్ అయితే ఈ వీడియో చూడడం వల్ల స్క్రోల్ చేసేటప్పుడు నా వీడియో వచ్చి యూజ్ అయితే నాకు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే నాకు క్లియర్‌గా ఎవ్వరు చెప్పేటోళ్ళు లేరు. అండ్ ఈ ఫీల్డ్ ఎంటర్ అయినప్పుడు నాకు ఒక్క మనిషి తెలవదు. ఈ ఫీల్డ్‌కి సంబంధించినోళ్ళు. ఇప్పటికి తెలిసి కూడా నాకు ఎవ్వరు సపోర్ట్ అనేది లేదు. నేనే మెల్లమెల్లగా అటు ఇటు చేసి నాకు చాలా మంది తెలుసు ఈ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళు. బట్ ఎవ్వరు హెల్ప్ చేయరు. అండ్ మనది మనమే కావాలన్నమాట. అది అన్ని ఫీల్డ్‌లో ఉంది. ఈ ఫీల్డ్‌లో కూడా ఉంది. సో ఇది ఏంటంటే బిజినెస్ ఎక్కువ ఉంటది ఈ ఫీల్డ్‌లో. అట్లా ఎక్కువ అనిపిస్తది మనకి. అండ్ ఛానల్ అందుకు క్రియేట్ చేసినాను. సో ఈ ఫీల్డ్ గురించి నాలెడ్జ్ ఇద్దామని. సో మీకు వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. సో మీకు డౌట్స్ ఉంటే నన్ను కమెంట్ చేయండి. నేను ఆన్సర్ చేస్తాను. అండ్ లేకపోతే మీకు ఏదన్నా ఇంకా డౌట్ ఉంటే నాకు ఇన్‌స్టాలో డీఎం చేయండి. నేను ఇన్‌స్టా ఐడీ మన యూట్యూబ్
దాంట్లో పెట్టున్నాను. సో క్లిక్ చేసి ఇన్‌స్టాలో నన్ను ఫాలో అయ్యి నాకు డీఎం చేయండి. అండ్ ఎనీ మేకప్ ఈవెంట్స్ లేకపోతే మీకు మేకప్‌కి ఏవైనా అకేషన్స్‌కి మేకప్ కావాలన్నా మీరు బుక్ చేసుకోవచ్చు. మీరు నాకు ఇన్‌స్టాలో డీఎం చేయండి. లేకపోతే కామెంట్ చేయండి. నేను ఇన్‌స్టా ఐడీ మీకు మెన్షన్ చేస్తాను. అండ్ ఓన్లీ సారీ డ్రెప్పింగ్ హెయిర్ స్టైల్ అయినా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మీకు ఈ ఫీల్డ్‌లో రావాలి అనుకున్నా, లేకపోతే ఈ ఫీల్డ్‌లో ఏదైనా నాలెడ్జ్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. మీకు యూజ్ అయితదనేసే నేను ఈ వీడియో చేస్తున్నాను. లేకపోతే నాకసలు ఈ టాపిక్ మీద మాట్లాడాలని గూడా లేదు. నేను చాలా మందికి చెప్తాను, సజెస్ట్ చేస్తాను. బట్ ఇగ ఎంతవరకు చేస్తారో అంతవరకే చేస్తారు. మొత్తం నేర్పించడం అయితే నేర్పించలేను కాబట్టి, నేను మొత్తం పర్ఫెక్ట్ 110% పర్ఫెక్ట్ అని నేను అనను. నేను కూడా స్టార్ట్ చేసి ఈ ఫీల్డ్‌లో ఎంటర్ అయ్యి 3½ ఇయర్స్ అయిపోయింది. అండ్ నేను ఎక్స్‌పీరియన్స్ అయినది ఒక్కరికిద్దరికి యూజ్ అయితదనేసి నేను ఈ వీడియో ఇప్పుడు ర్యాండమ్‌గా వీడియో షూట్ చేస్తున్నానన్నమాట. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీకు ఎట్లాంటి వీడియోస్ మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనేది కూడా కామెంట్ చేయండి. సో నేను మీకు ఇష్టమైనవి, మీకు యూజ్ అయ్యే వీడియోస్ చేయడానికి కంఫర్ట్‌గా ఉంటది కాబట్టి. అండ్ స్కిన్ కేర్ గురించా, మేకప్ గురించా అనేది. సో స్కిన్ కేర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది మేకప్ కంటే. సో లెంథీ వీడియోస్ కాకుండా 5-10 మినిట్స్‌లో అయిపోయే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో లెంథీ వీడియోస్ చూడాలంటే అందరికి స్టార్టింగ్ స్టేజ్ మన ఛానల్ కాబట్టి అంత కంఫర్ట్‌గా ఉండదు కాబట్టి, సో 5-10 మినిట్స్ మాక్సిమం వీడియో ఉండేటట్టు చూస్తాను. అండ్ వ్లాగ్స్ కూడా అంటే వ్లాగ్స్ కూడా మధ్య మధ్యలో పెడితే మీరు చూస్తారా? అంటే మీకు నచ్చుతాయా అనేది కూడా కామెంట్ చేయండి. నేను వ్లాగ్స్ కూడా పెడదామని అనుకుంటున్నాను. బట్ ఏమైతదంటే పొద్దునెళ్తే 10:30కి వెళ్తే ఇంటికొచ్చేవరకి 9 అయితది. ఆ సలూన్‌లో ఉన్న ఇరిటేటింగ్‌కి, అలసటకి ఏది చేయాలనిపిస్తలేదు. ఈ మధ్య కాన్సంట్రేషన్ అస్సలకే లేదు. యూట్యూబ్ పైన, ఇన్‌స్టాగ్రామ్ పైన. సో ఇన్‌స్టాగ్రామ్ పైన కూడా ఫోకస్ పెట్టాలి. అండ్ యూట్యూబ్ పైన కూడా పెట్టాలి. ముందు ముందు క్లియర్‌గా, స్మూత్‌గా మంచి కంటెంట్ ప్లాన్ చేసి మీకు మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను. సో డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అంటే నేను చెప్పదలుచుకుంది. సో నేను ఎందుకు ఛానల్ స్టార్ట్ చేసిన అనేది చెప్దాం అనుకోని ఇంట్రడక్షన్ వీడియో లాగా అనుకోండి. ఇంకా డెప్త్‌గా అంటే మీరు అడిగితే నేను చెప్తాను. అసలు ఈ ఫీల్డ్‌లోకి ఎందుకు రావాల్సి వచ్చింది, ఏ ఏ ఇయర్‌లో వచ్చినా, అసలు ఏమేమైంది అనేసి. సో అంతే వీడియో. బాయ్.